ఒక నోరు లేని ఎద్దును చూడండి. ఎద్దు తన కోసం బతికిద్దా, తనని కొన్నవాని చిత్తం నెరవేర్చడానికి బ్రతికిద్దా? ఒక్కసారి చెప్పండి. మధ్యరాత్రి పోయి కాడి కట్టి కాడి రెడీ చేసి ఎద్దుల దగ్గర లే అంటే మధ్యరాత్రి ఏమి వ్యవసాయం ఉన్నాయా యజమానుడా అంటదా? ఏ జామం లేపినా ఏమనకుండా లేచిద్ది. దా అంటే వచ్చి కాడి మెడ మీద వేసుకుంటా చూపించిన దిశగా వెళ్ళిపోయింది. నువ్వు మధ్యాహ్న కాలం పో, మధ్యరాత్రి పో, తెల్లవారుజామున పో, ఉదయం పో, ఎప్పుడన్నా పో, ఎదురు చెప్పదు. నోరు లేని ఎద్దుతో పోల్చుకుంటే మనకి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. తన కోసం ఎద్దు వాడబడాలనేది యజమానుడి చిత్తం అయితే మన విషయంలో మరి యజమానుడికి చిత్తం లేదా? సృష్టించిన సృష్టికర్తకి ఆలోచనలు లేవా? పిల్లరా, ఇందులో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. అది ఆలోచించండి. కూర్చోండి దేవుని ముందు. నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తెలుసులే ఆయనకి. నీ రోగాలు, నొప్పులు, సమస్యలు, ఎంత జబ్బులో ఉన్నావు కూడా మొత్తం తెలుసు ఆయనకి. కానీ నీ కోసమే నువ్వు బతుకుతున్నప్పుడు, నువ్వు ఎవరి కోసమో అనుకొని బతుకుతున్నప్పుడు, సరే అట్లయితే ఎంతకాలం బతుకుతావు, బతుకు చూస్తానని కొన్ని షాకులు తగులుతుంటాయి. అప్పుడు విరక్తి వచ్చింది. ఫలానా కంపెనీ జబ్బు అని రిపోర్ట్ రాగానే, అమ్మ ఇప్పుడు దాకా నా కోసం వీళ్ళ కోసం బతిగా నీకు పోతానుగా, వీళ్ళందరిని వదిలిపెట్టి పోతానుగా అనే సీన్ అప్పుడు కనపడింది నీకు. కొంతమందికి అలాంటి సీన్ వచ్చినా కూడా సిగ్గురాదు. ఎందుకు ఈ కంపెనీ జబ్బు ఎందుకు ఇచ్చాడు, ఈ మాయదారు రోగం ఎందుకు వచ్చింది నాకు అంటే, నా కళ్ళు తెరవడానికి, నా పైత్యం వదిలించడానికి, నా మత్తు వదిలించడానికి. కనీసం ఆ దశలోనన్నా సిగ్గు తెచ్చుకున్నాయన. నాకు అర్థమైపోయింది, నాకు కనువిప్పు కలిగించడానికే ఈ సమస్య నాకు అనుమతించావు. నాకొద్దు ఈ లోకం, నాకొద్దు ఈ ఆశలు, నాకొద్దు నా భోగాలు, నువ్వు కావాలి. ఛాన్స్ ఇవ్వు, నీకోసం బతుకుతా. అర్థమైంది? ఈ బంధాలు, అనుబంధాలు, సౌఖ్యాలు ఇవేవి వద్దు నాకు. ఈ క్షణాన చచ్చిపోతే వీళ్ళెవరు రారుగా నాతో, నీ దగ్గరేగా నేను. కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇవ్వు, స్వస్థపరచు, మరి కొంతకాలం బ్రతకనేవు, అది నీ కోసం బతకనేవు. లేకపోతే లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని అక్కడ ఒట్టి చేతులతో ఉండాల్సి వచ్చింది. అట్లా కాకుండా నీ కోసం కొంత చేసి వస్తానయ్యా, ఒక్కసారి నన్ను ముట్టు అను. ఆయనకి ఇష్టమైంది అనుకో, నువ్వు హార్ట్ఫుల్గా అది అడిగావు అనుకో, ఆయన ఒక్కసారి తాకితే చాలు. చెడిపోయిన కిడ్నీలు మళ్ళీ బాగుపడతాయి, చెడిపోయిన గుండె మళ్ళీ బాగుపడితే, చెడిపోయిన లివర్ మళ్ళీ బాగుపడితే, చెడిపోయిన ఊపిరితిత్తులు మళ్ళీ బాగుపడతాయి. బాడీ అంతా నిండిపోయి 4th స్టేజ్ క్యాన్సర్ కూడా వెనక్కి తిరిగితే ఆయన చేస్తాడు. విరిగిపోయినవి అతుక్కుంటాయి, పని చేయని నడుములు పని చేస్తాయి, పని చేయని వెన్నెముక పని చేసిద్ది, బలహీనపడిన మెదడు మళ్ళా లైన్లోకి వచ్చింది, పడిపోయిన కాలు చేయి తిరిగి స్వస్థత పొందుతాయి, తిరిగి లైన్లోకి వస్తాయి. అంతే, ఓకేనా? ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా. ఇంత క్లియర్గా చెప్పినా మళ్ళీ మీరు ఆ పాయింట్స్ తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఓకేనా?